అధ్యక్షురాలు షర్మిల నిర్ణయాల వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. సీనియర్ నేతలతో సంప్రదించకుండా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, నేతల మధ్య సమన్వయ లోపాల వల్లే పార్టీ నష్టపోయిందన్నారు. కనీసం 5-6 ఎమ్మెల్యే సీట్లు, 3-4 ఎంపీ సీట్లు అన్న కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆశించామన్నారు. కానీ షర్మిల తీరు వల్ల నష్టపోయామన్నారు. కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని తెలిపారు. ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదని, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేవలం రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ తిరిగితే పార్టీ ఎక్కడ గెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు చింతామోహన్. 6 నెలల నాడు కాంగ్రెస్ పార్టీ చాలా వైభవానికి వస్తుందని, మరి ఆశించినంత వైభవం రాలేకపోయింది. కారణాలు కొన్ని పొరపాట్లు జరిగాయి. కనీసం ఒక 5 నుంచి 10 అసెంబ్లీ సీట్లన్నా గెలుస్తాం అనుకున్నాం, 2 నుంచి 5 పార్లమెంట్ సీట్లన్నా గెలుస్తాం అనుకున్నాం. మా స్ట్రాటజీలో తప్పు వచ్చింది. షర్మిల గారు ఆ అమ్మ స్ట్రాటజీ రాంగ్. అట్లా చేసి ఉండకూడదు. ఆ అమ్మ అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది. 175 స్థానాలు ఉంటే 175 స్థానాలు అక్కడ రాజకీయ కమిటీ ఉంటే రాజకీయ కమిటీతో కూడా మాట్లాడింది 3 నిమిషాలు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్లు ఇవ్వలేదు. ఇది వాస్తవం. మిగిలిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. పొరపాట్లు ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలీదు, ఎవరు తీసుకున్నారో తెలీదు. టిక్కెట్ల విషయంలో డబ్బులు మారినాయని అందరూ అనుకుంటున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం తేలాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగింది కాంగ్రెస్లో, ఇది జరగకూడదు భవిష్యత్తులో. తప్పు ఇది. మేమందరం ఆశించాం.